హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే మేము ఢిల్లీ నుండి ఆగ్రాకి అయితే స్టార్ట్ అవబోతున్నాం అండ్ లాస్ట్ డే ఓబ్రాయ్లో. ఇడ్లీ సాంబార్ కూడా కదా, ఇడ్లీ సాంబార్, రెడ్ చట్నీ, కొబ్బరి చట్నీ. సౌత్ ఇండియన్ పక్కన పెట్టి మేము పక్క రాయలసీమ కాబట్టి మాకు ఇవన్నీ కంపల్సరీ. మనకు ఉగ్గానే కావాలా కానీ దొరకదు కాబట్టి ఇడ్లీతో అడ్జస్ట్ అవుతున్నాం. చెప్పు. చెప్తున్నా కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము నిన్న బ్లాగ్ చూసింటారు కదా, మేము ఈవెంట్కి వెళ్ళాం. సో అక్కడ ఈవెంట్స్ అన్ని అయిపోయాక మేము ఢిల్లీ నుంచి ఇప్పుడు ఆగ్రాకి అయితే స్టార్ట్ అయిపోయాము తాజ్ మహల్ చూడడానికి. ఈరోజు థర్స్డే, ఈరోజు ఒకటే ఉంటుంది, ఫ్రైడే ఓపెన్ లేదంట. సో ఈరోజే అన్ని చూసేసుకొని లోపలంతా కూడా ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం తాజ్ మహల్ చూడడం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేము అక్కడ నుంచి ఏంటంటే కార్ అయితే తీసుకున్నాం, బుక్ చేసుకున్నాము ఢిల్లీ నుండి ఆగ్రాకి వన్ డే అంతా. సో ఇన్నోవా మా కార్ కూడా చూసేయండి, బాగుంది. మా లగేజ్ అంతా నిండిపోయింది ఫుల్గా. నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఆ యూట్యూబర్ రాలేదా, ఈ యూట్యూబర్ రాలేదా అని చెప్పి. యాక్చువల్లీ నేను ఈవెంట్ డే 1 వ్లాగ్లో చూపించాను ఏ యూట్యూబర్స్కి ఇన్విటేషన్ వెళ్ళింది అండ్ టాప్ యూట్యూబర్స్ ఎవరు తెలుగు నుండి అని చెప్పి. వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ వెళ్ళింది అండ్ ఎవరికైతే ఇన్విటేషన్ వెళ్ళిందో వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్ని అటెండ్ అయ్యారు. సో వాళ్ళకి మాత్రమే ఉండిందండి, ఇంకా రిమైనింగ్ వాళ్ళకు లేదు. ఇంకా వెళ్ళే దారిలో ఒక చోట అయితే మేము బ్రేక్ తీసుకున్నామండి టీ తాగడానికి. అక్కడ టీ చాలా బాగుంటుందని చెప్పి డ్రైవర్ చెప్పారు. ఇక్కడైతే టీ మనకు ఇలా పాట్స్లో అయితే ఇస్తున్నారు అండ్ చాలా బాగుంది టేస్ట్ అంతా కూడా. సో వీళ్ళైతే ఇప్పుడు ఆ కప్పులు దొబ్బేస్తున్నారు అనమాట. సో లేదు చూసుకోండి, ఇంటికి పోయేటప్పుడు ఏం పెట్టుకోండి, తాగేసి అట్లా. ఇంకా ఎంటర్ అయితే అయిపోయాం ఆగ్రాకి. ఇక్కడ రూమ్స్ తీసుకోవడంలో కొంచెం కష్టమే అయ్యింది, బికాజ్ అంత మంచి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే మనకు కనపడలేదు. బట్ ఫైనలీ ది క్రౌన్ అనే హోటల్ అయితే మనకు దొరికిందండి. ఇది చాలా బాగుంది, పర్లేదు, అంటే అంత లగ్జరియస్గా లేకపోయినా ఓకే. బట్ మేము చూసినవి అయితే ఇంకా వరెస్ట్ ఉన్నాయి. మనకు యాప్స్లో అయితే చాలా బాగా చూపిస్తున్నారు ఫొటోస్, బట్ అక్కడికి వెళ్ళాక హోటల్స్ అయితే అస్సలు బాగాలేవు. అండ్ దిస్ ఈజ్ ప్రెటీ గుడ్. రూమ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా స్టార్ట్ అయిపోయాం తాజ్మహల్కి. చెప్పాను కదా ఫ్రైడే క్లోజ్ అని చెప్పి. మేము థర్స్డే ఈవినింగే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కువ లేట్ చేయలేదండి, ఎందుకంటే టైం వేస్ట్ చేస్తే మళ్ళీ అది 7 o'clock అంతా క్లోజ్ అయిపోతుంది కదా. సో చూసినట్టు కూడా ఉండదు అంత దూరం వెళ్ళి తాజ్మహల్ని కొంచెం కూడా చూడకపోతే ఎలా. సో అందుకే మేము 5 కల్లా స్టార్ట్ అయిపోయాం. అర్లీగా వెళ్తే కొంచెం మంచిగా చూడొచ్చు అని చెప్పి. చాలా బాగుండింది తాజ్మహల్ అయితే. సో ఎగ్జైటెడ్గా ఉన్నాం ఇక్కడ, అదే చెప్తున్నాం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ మేము డ్రెస్సెస్ కూడా సిమిలర్గా వేసుకుంటున్నాం నేను అక్క. అండ్ మా డ్రెస్సెస్ ఎవ్రీ టైం మ్యాచ్ అవుతున్నాయి, అది మేము కూడా మాట్లాడుకోలేదు, బట్ అలా అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ అంటున్నారు ప్రషు, ఏమంటున్నారు అంటే తాజ్మహలే వైట్ ఉంటుంది, ఇంకా మీ డ్రెస్సెస్ కూడా వైట్ ఉన్నాయి, ఏమన్నా బాగా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక, ఫొటోస్లో కలిసిపోతారు అని చెప్పి. బట్ అయినా కూడా అది ఒక మిత్ అనిపిస్తుందండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వైట్ వేసుకోకూడదు అనేది ఏం లేదు కదా. నేను అయినా సాహసించి వేసుకొని వెళ్ళాను, బట్ లిటరలీ నాకు కూడా తెలీదు. నేను వేసుకున్న డ్రెస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అక్కడ తాజ్మహల్ మీద ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవే ఫ్లవర్స్ నా కోట్ మీద కూడా ఉన్నాయి, మీరే చూడండి. యాక్చువల్లీ తాజ్మహల్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ వాళ్ళు. సో అక్కడ మనం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, కానీ టూరిస్టులు చెప్పులు వేసుకొని అక్కడ వదిలేసి వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి కవర్స్ అయితే ఇచ్చారు. సో దట్ మనం తాజ్మహల్లోకి ఎంటర్ అవ్వకముందే మనము ఇవి చెప్పులకు వేసేసుకొని వెళ్ళాలి. అక్కడే ఈ కవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఈచ్ 10 rupees. సో మనం అక్కడే తీసుకొని వేసుకొని వెళ్ళచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇంకా దీని నుండి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి.
లోపలికి వెళ్తున్నాం తాజ్ మహల్ దగ్గరికి కాదు 1 కిలోమీటర్. అందుకే మనము ఎలక్ట్రిక్ వెహికల్లో పోదాము. ఎక్కేసి ఉంటాయి 20 రూపీస్ పర్ ఈచ్. నేను చెప్పాను కదా వెహికల్స్ ఉంటాయి అని చెప్పి, ఇవే అనమాట ఎలక్ట్రికల్ వెహికల్స్. ఈచ్ పర్సన్ 20 రూపీస్. ఇది డైరెక్ట్గా మనకు 1 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి నడచలేని వాళ్ళు అంటే ఎవరు నడచలేరులేండి. అంత దూరం మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి లోపలంతా కూడా తిరిగేది చాలా ఉంటుంది. సో ఎక్స్ప్లోర్ చేసేది దానికంటే మనకి ఎనర్జీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా వెహికల్లో ఎక్కేసి వెళ్ళిపోండి. అండ్ టికెట్స్ మేము ఆన్లైన్లోనే తీసేసుకున్నాం. సో జస్ట్ అక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ మన ప్రూఫ్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఆధార్ కార్డ్ అవి. సో అవి సబ్మిట్ చేసి టికెట్ అయితే తీసేసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. Nakashi work in Jainism summertime in hot days. After completing the work of Taj Mahal, Shah Jahan king gave them a special place behind the wall right side. So 20 in the Taj Mahal. Welcome to the Taj Mahal. My name is Salman. This area is called Four Court because 4 entry gate, 4 gardens. First gate, western gate because west direction. East gate because east direction, and right hand side south gate because south direction. And in the last we have Royal Gate, Shahi Darwaza. Height of this gate is 35 meters and made by red sandstone and white marble best color combination. So యాక్చువల్లీ తాజ్ మహల్ అనేది హిస్టారికల్ ప్లేస్ కదండి. సో మనకు హిస్టరీ ఎంత బాగా తెలిసినా కూడా ఇంకా తెలియదు ఏదో ఉంటుంది ఆ కట్టడం గురించి. సో అందుకే మేము గైడ్ని అయితే తీసుకున్నాము. ఎలాగో వెళ్తున్నాం, గైడ్ని తీసుకుంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి ఎలా అని చెప్పి. సో ఆయన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏంటంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడగలరు. తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ గైడ్స్ లేరు అక్కడ. సో మేమైతే హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చిన ఆయన అయితే తీసుకున్నాం. ఆయన ఇంగ్లీష్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి రాయల్ గేట్ అంటే ఇప్పుడు చూపిస్తుంది. సో మీకు ఇక్కడ నుంచే తాజ్మహల్ కనిపిస్తుంటుంది. ఈ రాయల్ గేట్ నుండి ఎంట్రీ తాజ్మహల్కి. సో ఇది 22 ఇయర్స్ కష్టపడితే 2000 వర్కర్స్ ఆర్ 20,000 వర్కర్స్ అనుకుంటా, 20,000 వర్కర్స్ 22 ఇయర్స్ కష్టపడితే ఈ తాజ్మహల్ని అయితే నిర్మించారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఈ గదులన్నీ కూడా వర్కర్స్ ఉండడానికి. అండ్ ఈ వర్కర్స్ అందరూ కూడా 22 ఇయర్స్ అప్పట్లో వాళ్ళకి టైం ఇవన్నీ డేస్ ఇవన్నీ ఎలా లెక్క వేయలేరు కదా, దానికి ఇయర్కి వాళ్ళు ఒక గుర్తుగా అక్కడ ఒక థాంబ్స్ లాగా పెట్టారు. అవి 11-11-22 ఉంటాయన్నమాట. సో అవే గుర్తు, దాని ప్రకారమే 22 ఇయర్స్ అయింది ఇది కట్టడానికి అని చెప్పి మనకు తెలుస్తుంది. two other side. Okay. But opposite side same never same. That this gate both side look same and Taj Mahal 4 side look same. 1631 no electricity, machine, tools, computer skills made by hand only. Hammer and chisel. Let's see in the Taj Mahal. Okay, look here 1 2 3 smile. Yes, one more. ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళ ఓన్ హ్యాండ్తో హ్యామర్తో చెక్కిండేది అండి. ఎంత బాగా చేశారంటే ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ చూస్తే ఇది మ్యాన్ మేడా అనిపిస్తుంది. అంత క్లియర్గా అంత బాగా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది. అందుకే వండర్స్లో ఒకటి. అక్కడ చూస్తేనే తెలుస్తుందండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. రియల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి రాయల్ గేట్ చెప్పాను కదా. సో దీని నుండి మనకు తాజ్మహల్కి అయితే ఎంట్రీ. అండ్ చాలామందికి తెలిసిందే తాజ్మహల్ అసలు ఏంటి అనేది. అది సమాధి అంటే ప్రేమకు చిహ్నంగా గుర్తుగా అయితే కట్టిండేది సమాధిని షాజహాన్. Five picture. Give me your phone, I'll take your picture. Transfer your phone, no print. Okay. లుక్ అట్ ద బ్యూటీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు విజిటర్స్ అందరూ దాన్ని చూడడానికి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే పిక్స్ తీసేవాళ్ళు చాలామంది ఉంటారండి. చాలామంది జనాలు ఉంటారు కదా, మనం పిక్స్ తీసుకోవాలి అనుకుంటే ఎవరో ఒకరు మన పిక్స్లో అడ్డం అయితే ఉంటారు. అంటే వాళ్ళ పిక్స్లో కూడా మనం ఉంటాంలేండి, అది వేరే విషయం. బట్ స్టిల్ మనకు దాంతో ఒకటే కావాలి అనుకుంటే అక్కడ
పిక్స్ తీసే వాళ్ళు చాలామంది ఉంటారు ఫోటోగ్రాఫర్స్. మనకి ఒక పిక్ 80 రూపీస్ 100 రూపీస్ అలా చెప్తారు. మనం బార్గెన్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. మేము ఫొటోస్ ఒక్కటే తీసుకున్నాము. సాఫ్ట్ కాపీస్ కూడా వాళ్ళు సాఫ్ట్ కాపీస్తో కలిపి 80 రూపీస్. బట్ మాకు సాఫ్ట్ కాపీస్ ఏం అవసరం లేదు, జస్ట్ హాట్ కాపీస్ చాలు. పిక్స్ సెల్స్లో ఎలాగో అప్లోడ్ చేసేదే కదా, మనం తీసుకొని ఏం చేస్తాం బయటికి అని చెప్పి 30 రూపీస్కి అయితే మాట్లాడుకున్నాం. అండ్ ఈచ్ వన్ 30 రూపీస్కి మంచి పిక్స్ తీసాను. నేను ఇన్స్టాలో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి వాళ్ళైతే. ఎంత క్లారిటీ వస్తుందర్ని. చూసారు కదా, టైం వచ్చేసి అరౌండ్ 6 o'clock అలా అయింది. ఎంత బాగుంది కదా, అసలు నైటే అవ్వలేదండి, 7 వరకు అలాగే వెలుగుంది. మీరు వీడియో అంతా కంప్లీట్గా చూడండి, మీకే తెలుస్తుంది. ఇది 6 పైన అయింది. అండ్ మనమైతే ఇప్పుడు తాజ్మహల్లోకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇంకా అందుకే మనమైతే షూస్కి అవి కవర్స్ అయితే వేసేసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనము అవుటర్ పార్ట్ మాత్రమే వీడియో తీయగలం, లోపలికి వెళ్ళాక మనకు వీడియో అస్సలు అవ్వలేదు. స్ట్రిక్ట్గా వాళ్ళు వీడియో తీయనివ్వరు. సో ఇక్కడ మాత్రమే జస్ట్ బయట సరౌండింగ్స్ అయితే చూపిస్తున్నాము. అండ్ తాజ్మహల్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి మనసు కనిపించేది ఏంటంటే, నా షాజహాన్ ఎక్కడున్నాడు, నాకు ఇప్పుడు ఇలాంటి తాజ్మహల్ కడతారు అని చెప్పి జస్ట్ అలా అనిపిస్తుందండి. అవన్నీ జోక్స్. ఇప్పుడు రియాలిటీలో అలాంటివన్నీ ఏం జరగవు, జస్ట్ అవి మన అపోహలు అంతే. రియల్ లైఫ్లో ఇలాంటి తాజ్మహల్ కట్టకపోయినా పర్లేదు, కానీ ఒక పర్సన్ని అర్థం చేసుకొని అండర్స్టాండింగ్తో కేరింగ్తో ఉంటే చాలు, ఇంకంతకు మించి ఏమీ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈయనైతే మనకు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశారు, మీరు కూడా వినండి. Last one, he was 6th number and he had 3 wives at the same time. First wife from Afghanistan, second wife India Kashmir, and third wife this one Mumtaz, she was from Persia which is Tola, Iran. But first and second wife they were not as beautiful as Mumtaz, and first and second wife they never given to Shahjahan any children. But third wife Mumtaz, she was very beautiful, she was very intelligent, and she gave to Shahjahan 14 children, 1/4. When she got married with the king, she was only 19 years old. But unfortunately at the very young age, 39 years old only, she died. When she was giving her 14th child at the delivery time, during birth time she died. But before dying, she asked 3 promises from the king. First promise, not to marry again after my death. Second, your father a big family, so give them equal love, respect, property and money, don't leave them after my death. And third, very special reason of Taj Mahal. If you claim that I'm your favorite wife, if you love me so much, so now I'm going to die. Show me, give me a proof that you love me so much. So do something incredible in my memory so that this world would be always remember me. I don't want after my death this world would be forget me. After that conversation, she died and Shah Jahan decided to build Taj Mahal in her memory. So when we call Taj, we always remember Mumtaz because her full name was Mumtaz Mahal. Taj Mahal name they have taken from her half name. Otherwise, her real name was Arjuman Bano Begum. Mumtaz, this is the title name which Shah Jahan gave her. Mum means smile, Taj means crown. Mumtaz means you are my crown. So Taj Mahal started to build 1631 after her death. And finished in 1653. Total Taj Mahal took 20 సో విన్నారు కదండి, ముంతాజ్ అయితే థర్డ్ వైఫ్ షాజహాన్కి. తను చాలా బ్యూటిఫుల్గా ఇంటెలిజెంట్గా ఉంటుందంట. అండ్ ఆల్సో తను 14 చిల్డ్రన్స్ని అయితే బర్త్ ఇచ్చింది. అండ్ తను చనిపోయే ముందు ఈ మాట అయితే తీసుకుపోయింది, దట్ 3 కోరికలు అయితే అడిగిందంట. ఒకటి, ఇంకొకరిని ఎవరిని పెళ్లి చేసుకోకూడదు తన తర్వాత, అండ్ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే 14 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ లవ్ ఇవ్వాలి, అండ్ తనకి గుర్తుగా ఈ ప్రపంచం అంతా గుర్తుపెట్టుకునేలా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. సో దానికోసమే తను చనిపోయాక షాజహాన్ అయితే తాజ్ మహల్ని కట్టారు. 22 years 20,000 లేబర్స్తో డే అండ్ నైట్ విత్ హ్యామర్తోనే ఇవి డిఫరెంట్ చోట్ల నుండి తీసుకొచ్చారండి. ఈ స్టోన్స్ కానివ్వచ్చు. ఇక్కడ చాలామంది తాజ్మహల్ వైట్గా ఉంటుంది అనుకుంటారు, నేను కూడా అలాగే అనుకునేదాన్ని. బట్ వైట్గానే ఉంటుంది, బట్ దాని మీద ఏంటి అంటే పెయింటింగ్ లాగా కనిపిస్తుంది, కానీ అవి పెయింటింగ్ కాదు. గ్రీన్, ఎల్లో అండ్ సమ్ రెడ్, ఈ 3 కలర్స్తో మనకి స్టోన్స్ అయితే పెట్టింటారు. ఆ స్టోన్స్ కూడా ఒక్కొక్కటి బెల్జియం, సమ్ వేరే దేశాల నుండి తీసుకొచ్చిన స్టోన్స్. అండ్ దాంట్లో వాళ్ళు ఇటాలియన్లో కూడా రాసుంటారు, అరబిక్లో సంథింగ్ వాళ్ళకి రిలేటెడ్గా. సో దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈయన, పిన్ టు పిన్.
అండ్ చాలా బాగుంది. అండ్ చాలామంది అనుకుంటారు కదా షాజహాన్ ఎవరైతే వర్కర్స్ ఆ తాజ్మహల్ని కట్టారో వాళ్ళ చేతుల్ని నరికేశారు అని చెప్పి. అది అసలు నిజం కాదు. యాక్చువల్లీ ఏంటి అంటే ఎవరైతే 20,000 వర్కర్స్ కట్టారో వాళ్ళకి షాజహాన్ ఒక అగ్రిమెంట్ అయితే తీసుకున్నారు దట్ ఇలాంటి తాజ్మహల్ ఇలాంటి ఒక కట్టడం ఇంకొకటి వాళ్ళు కట్టకూడదు, అసలు వాళ్ళు దీని గురించి చెప్పకూడదు ఎలా కట్టారు ఏంటి అని, వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేయకూడదు ఇంకోటి కట్టడానికి. సో దట్ ఇది ఒక్కటే మిగిలిపోతుంది కదా ఇలాంటివి రెప్లికాస్ రాకోకుండా. సో అలా మాట తీసుకున్నారనమాట. అందుకనే షాజహాన్ అంటే వాళ్ళ చేతిని కొట్టేసినట్టే కదా, వాళ్ళ చేతులకి పని లేక కూడా చేయడమే కదా ఆ మాట తీసుకోవడం కూడా. సో అలా అంటారు అంతే, చేతులు నరికేశాడు అని చెప్పి. రియల్గా అయితే ఆయన ఏం నరికేయలేదు, జస్ట్ మాట తీసుకున్నారంతే. Even I don't have words to describe the beauty of Taj Mahal. As you can see over the white marble colorful scenes, all are real gemstones brought from different countries of the world. But can you see the red color flower? Red stone, cornelian from Yemen. Only red stone glow like a magic in the full moon night. That's why 70% they use red stone. If you see Taj from the Royal Gate in the normal light, you can't see nothing. Looks dark. Reason there is no light. See, no wire, no light anywhere. Empty. In the every night normal light looks dark, but in the full moon night when you see Taj from there, you see a palace in the air, and a stone is sparkle like a LED bulb. It's like government put LED bulb over the white marble, but God naturally looks amazing. So Taj Mahal total height 73 meter, bottom to top 240 feet, 24 floor height Taj Mahal. And on the very top, can you see that metal one pinnacle? Yes. Can you guess how much the height of that only the metal one? Just guess. How much? 300 feet. What is total? 240. 240. What is it? Only the black one. That metal one pinnacle height is 10 meter, like 5 people over me. 33 feet. Look. It doesn't look like, it looks like a 2 meter. Now when I show you something, then you realize that it would be 33 feet. Have a look at people size on the white building. Now look at that size. You see size different? They are like our height. See that? It was used to gold that time. It was 500 kilogram gold. But gold, that one is gold. No, that time it was used to gold. But now it's made of bronze. Not only that one, all pinnacles over the buildings all was bronze, but that time it was gold. So Kohinoor diamond, precious, semi-precious of Shah Jahan, Mayur, Singhasa, peacock throne, which was made of 200 kilogram gold. Everything they have stolen from here, they took from here. Now we have only stones. Taj Mahal it was 400 years back, almost 4 crore rupees. 400 years back. अभी एक साल में महंगाई डबल होता है, ट्रिपल होता है. Now you can tell, even we cannot calculate. Priceless monument है. And world most beautiful building, most photogenic building. Taj Mahal, 7 wonders of the world. One of the 7 wonders of the world. Okay. Thank you so much. చిన్నప్పుడు నేను ఫోటోలో అయితే చూసాను. Darnikam. Wow. So only you can shoot and photos, videos here. Inside not allowed. Okay. Oh, super guys. వర్షము and తాజ్మహల్ ఇంత దగ్గరగా చూస్తుంటే సూపర్ ఎగ్జైటెడ్. సో చిన్నప్పటి నుండి నేనైతే ఫోటోల్లో మాత్రమే చూసినాను, మూవీలో మాత్రమే చూసినాను. ఫస్ట్ టైం అయితే నేను దగ్గరకు వచ్చి చూస్తాను. నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఒకసారి లోపలికి అయితే వెళ్తాను. నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వరకే అంటాను కానీ ఉండిలేండి నా కళ్ళతో క్యాప్చర్ చేసి మీకు వచ్చి చూపిస్తాను. King and Queen royal family, they use this art over their clothes. Okay. You have seen movie Mughal Azam Jodha Akbar. They use very heavy clothes. Over the clothes, they have a very good carving work, embroidery. This is that art. This art, artisans also living outside do the same art as before over the velvet clothes by thread, needles and wire. Okay, this is first art, Meenakari, A11. Green is green, malachite, South African, Russia, black is black, yellow jasper, Jaisalmer, Rajasthan. So we call it A11 and we can see outlet work or embroidery. Third art, calligraphy, Arabic. అది ఫ్రంట్ ఎంట్రన్స్లో అండ్ ఇది బ్యాక్ సైడ్. లోపలైతే మనకు అలో లేదని చెప్పాను కదా ఫోటోగ్రఫీ, సో అదైతే తీయలేదు. ఇలా వెనక్కి వచ్చాక ఇలా అయితే ఈ వాటర్ ఏమంటారు లేక్
లేక్ అయితే ఉంది. యాక్చువల్లీ నేను చాలా కన్ఫ్యూజ్ అవుతాను గైస్, మీరు కూడా అంతేనా? రివర్కి, లేక్కి, సీకి ఇవన్నిటికీ నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఓకే, on side. Color because this is old one. This is new one. Friday clothes. They replace on Friday. ఓకే. River Yamuna coming from Delhi, Mathura, Agra. Allahabad, Mud, Sangam, Ganga, Yamuna, Saraswati. Left hand side far away can you see a Mughal Palace, Agra Fort Street. Very far. Agra Fort. All Mughal king and royal family they were used to live in that building. Akbar, Jahangir, Shah Jahan, Aurangzeb. Taj Mahal built by Shah Jahan. Before that, Aurangzeb, he arrested his father in the Agra Fort. From the prison, he always looked at the Taj Mahal from the window and he died there. 8 years he spent in the prison. So Black Marble Taj Mahal never completed. See the foundation. Can you see far away? Can you see the red small circle? That is just a foundation of Black Marble Taj Mahal already started. But before complete, he arrested his father, Shah Jahan. House arrest. He could do anything. He could anything. యాక్చువల్లీ బ్లాక్ తాజ్మహల్ని కూడా కట్టాలనుకున్నారంటండి షాజహాన్, దీనికి ఎదురుగ్గానే అక్కడ ప్లేస్లో. బట్ తన కొడుకు జహంగీర్ అయితే అది జరగనీయలేదంట. బికాజ్ మొత్తం సంపద అంతా కూడా ఆల్రెడీ వైట్ తాజ్మహల్ మీద ఖర్చు పెట్టారు, ఇంకా రిమైనింగ్ కూడా దాని మీద ఎక్కడ ఖర్చు పెట్టేస్తారు అని చెప్పి అలా జరగనీయకుండా ఆగ్రా ఫోర్ట్లో షాజహాన్ని బంధించి తాజ్మహల్కి ఎదురుకంటే డైలీ తనకు కనిపించేలాగా చూస్తూ ప్రిజన్ చేసేసారంట. సో అక్కడే అదే ప్రిజన్లో షాజహాన్ అయితే మరణించారు. ఇదే తాజ్మహల్లో షాజహాన్ సమాధి కూడా ఉంది, ముంతాజ్ బేగం పక్కనే. అది మిడిల్ ఆఫ్ ద తాజ్మహల్లో ఉంటుందండి. కరెక్ట్ మిడిల్లో ముంతాజ్ది మనకి తోంబ్ అయితే ఉంటుంది, సమాధి. దాని పక్కనే షాజహాన్ది కూడా పెట్టారు. అంత బాగా మెరిసిపోతుంది అంటే మనకి ఇంకా చీకటి పడలేదు. 7 అయినా మన దగ్గర 7 అయితే మొబ్బుకి ముందర ఏముందో కనపడదు. అండ్ ఆ పావురాల్ లాగా మేము వచ్చే జన్మలో వాటి పైన అంటే ఆ తాజ్మహల్ పైన చిందులేయాలని కోరుకుంటున్నాము. అది అండ్ ఇక్కడ సో గైస్ ఇప్పటి వరకు మేమంతా తిరిగి కూర్చున్నాం అనమాట. ఎందుకు కూర్చున్నాం? చాలా కాళ్ళు నొప్పి వస్తున్నాయి గాయస్, బట్ చూసినందుకైతే వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ కొంచెం కాళ్ళే నొప్పులుగా ఉన్నాయి. వర్తే. బట్ ఇంకా నెక్స్ట్ అయితే మేము మినీ తాజ్మహల్ మీనా మార్కెట్కి వెళ్ళి ఇంకా షాపింగ్ చేయాలి. బాగుంది గైస్, మీరు కూడా వచ్చి మేమైతే లంచ్ చేయలేదు ఎందుకంటే బ్రంచ్ చేసాం కాబట్టి, అంటే లేట్గా టిఫిన్ చేసాము. సో అది. అండ్ ఇప్పుడైతే మేము కొంచెం మంచిగా ఏమైనా తిని ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్ళిపోయి డిన్నర్ లేకపోతే ఏదో ఒకటి మంచిగా తినేసి మంచిగా ఫుడ్ని అంటే లోకల్ ఫేమస్ ఫుడ్ ఉంటుంది కదా, లైక్ పావ్ బాజీ అలాంటివి ఏమన్నా మంచి స్నాక్స్ తినేసి ఇంకా షాపింగ్ వెళ్ళిపోతాము. ఎస్, మేము మంచిగా షాపింగ్ చేస్తాం, అక్కడ కూడా వీడియో తీస్తాం. ఓకే గైస్, అక్కడ కలుద్దాం. బాయ్. ఇంకా మనమైతే బయటకు వచ్చేసాం. ఈవినింగ్ అయితే ఇలా ఉంది. బయట అంతా కూడా అన్ని టికెట్స్ కౌంటర్ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. చెప్పాను కదా 5:30కి అంతా క్లోజ్ అని చెప్పి. ఒక్క మనిషి కూడా లేరు, అన్ని షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. అండ్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలామంది పిక్ పాకెట్ దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చాలామంది ఉంటారంట. అంటే కొంతమంది వచ్చి మనల్ని ఏదో ఒక దాంట్లో మాటలో పెట్టేసి ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్పి మనల్ని ఇంకొకరు మన వ్యాలెట్స్ కానివ్వచ్చు, మన వాల్యుబుల్ థింగ్స్ అయితే తీసేసుకోవడానికి ట్రై చేస్తారంట. సో అలాంటి ప్లేస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కడికి వెళ్ళినప్పుడు. అండ్ మేమైతే ఇంకా ఈ వెహికల్ ఎక్కేసాం, ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోతున్నాం. సో టైం అరౌండ్ 8 o'clock అలా అవుతుంది. బట్ ఏమైనా స్నాక్స్ తిందామని చెప్పి ఫేమస్ చాట్ సెంటర్కి అయితే వచ్చాము ఆగ్రాలో. అక్కడ పావ్ బాజీ ఒక్కటి కొంచెం బెటర్ అండి, పర్లేదు, బాగుంది. రిమైనింగ్ అన్నీ అస్సలే బాగాలేదు, చాలా తీయగా ఉంది. స్పైసీ అడిగితే వాడు ఇంత వాంచి పడేసినాడు. ఏం బాగాలేదు. మీరు ఒకవేళ నార్త్ సైడ్కి వస్తే మీకు ఎలాంటి ఉండాలో ముందే స్పెసిఫికేషన్స్ చెప్పి ఆర్డర్ చేసుకోండి, అప్పుడే బెటర్. డెఫినెట్లీ ఇంకా వేస్ట్ అవుతుంది. లిటరలీ చాలా బాగుంటుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము. బట్ అక్కడ చూస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. అన్నీ తీయగా ఉన్నాయి, ఏవి చెప్పినా కూడా తీయగానే ఉన్నాయి. అదేంటో నాకు అర్థం కాలేదు. మన చోట ఎంత స్పైసీగా ఎంత బాగుంటాయి అసలు ఐటమ్స్, బట్ ఇక్కడైతే అసలు బాగాలేవండి. బట్ చూసి
తీసుకొని తినండి. పానీపూరి కూడా ఏం బాగాలేదు, మన సైడే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇలా మీనాకరీ వర్క్ ఉన్న ఒక ప్లేస్కి అయితే వచ్చాము. మీనా బజార్ అని చెప్పాను కదా, అక్కడ ఇట్లాంటివి వర్క్స్ చేసినవన్నీ కూడా ఉంటాయని చెప్పి పిలుచుకొని వెళ్ళారు మా గైడ్. బట్ అక్కడ నాకు ఎందుకు అంత వర్త్ అనిపించలేదండి, ఎవరికీ అనిపించలేదు. మినీ తాజ్మహల్ అంటే ఏదో అనుకున్నాను, బట్ ఇదే మినీ తాజ్మహల్. అంటే డే లైట్ కానీ నైట్ కానీ పౌర్ణమి అప్పుడు కానీ తాజ్మహల్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వెలుగుకి ఒక్కొక్కలాగా తాజ్మహల్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో దాని ప్రత్యేకత అదే. ఎప్పుడైనా తాజ్మహల్కి ప్లాన్ చేసిన వాళ్ళు ఈ 3 కవర్ చేసేటట్టు వెళ్ళండి, చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క వెలుగులో ఎలా ఉంటుంది తాజ్మహల్ అని చెప్పి. హాయ్ గైస్, చెప్పకండి. చాలా నిద్ర వస్తుంది, చాలా టైర్డ్ అయిపోయాను. ఈ లెదర్ రేట్ వస్తుంది నాకు ఇంకా మెటల్ వస్తుంది. ఒక్కొక్క కాదు బోడి భూమి కాదు. ఒక జాకెట్ 10,000 అట్లా చెప్తున్నారు. డిస్కౌంట్ ఇవ్వమంటే 5% డిస్కౌంట్ ఇస్తామంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ కోట్ బ్రష్ సెలెక్ట్ చేశాడు. దిస్ ఈజ్ అరౌండ్ 10,000. క్యామెల్ అంట, క్యామెల్ లెదర్ అంట. దీనికి ఆల్రెడీ ఫంగస్ వచ్చింది. ఫంగస్ కాదు, పింపుల్స్ వచ్చేది. నాకు ఫస్ట్ టైం తెలుస్తుంది క్యామెల్కి పింపుల్ కూడా వస్తుంది. అండ్ బ్యాగ్స్ కూడా చూసాం కానీ చాలా కాస్ట్ చెప్పినారు. ప్లస్ లేదా 7,000-8,000 చెప్తున్నారు. సర్లే అంటే మీకు ఇదే బ్రాండ్ గుర్తొస్తే 25,000 పడుతుంది అంటున్నారు. బ్రాండ్ ఎప్పుడన్నా బ్రాండే. ఇప్పుడు బ్రాండ్ 25,000 పెట్టుకున్నా కూడా అది బ్రాండే. అట్లా కాకుండా బ్రాండ్ లేదు అన్నప్పుడు మనం బయట కూడా కొనవచ్చు 200కి. నేను అట్లా ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ కొనాలనుకుంటే 200కి కూడా కొనుక్కొని ప్రిఫర్ చేసుకోవచ్చు, అంతే కదా. దానికోసం మళ్ళీ బ్రాండ్ కాకపోయినా ఒరిజినల్ అని చెప్పి మీరు చెప్తేనంత మాత్రం 10,000 12,000 పెడితే నా మనసు పోదు. నేనేం కొనదలుచుకోలేదు, బట్ వచ్చినాను కాబట్టి చెప్పులు తీసుకోవాలి, లేకపోతే హట్ అవుతారు. సో చెప్పులు తీసుకుంటాను. ఓకే గైస్. యాక్చువల్లీ ఢిల్లీలో ప్యూర్ లెదర్ అయితే ఫేమసే, బట్ చాలా ఫేక్ కూడా ఉంటాయి. మేము ఫేక్ షాప్కి వచ్చామేమో అని నాకు అనిపించింది, బికాజ్ అవి చూస్తే ఒరిజినల్గా అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ప్రైసింగ్ కూడా చాలా అంటే చాలా ఉంది ఆన్లైన్ కంటే కూడా. అందుకే మేమైతే తీసుకోలేదండి. ఎందుకంటే అక్కడ తీసుకున్నాక చెప్పులు అయితే ఒక్కొక్కటి 2,500 3,000 అలా చెప్తున్నారు. అంత వర్త్ అనిపించలేదు, బికాజ్ ఆన్లైన్లోనే ఇంకా మంచిగా వస్తాయి అనిపించింది. సో అందుకే నేనైతే అక్కడ ఏం తీసుకోలేదు. అండ్ ఇదైతే మా డే 1. డే 2 అయితే 4 ప్లేసెస్ విజిట్ చేసాం. అవన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1 నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ డే 2 కోసం ఆగ్రాలో ఏమేమి చూసాం ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై గాయ్స్.